హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను లేచేసరికి చాలా టైం అయింది, అంటే 7:30 అలా అయితే అయిపోయింది. రోజు అయితే 5:30 6కి అలా అయితే మెలకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా 6కి అలా అయినా సరే లెగుస్తూనే ఉంటాను. అలాంటిది ఈరోజు అయితే అంటే ఫుల్ వర్షం పడుతుంది. మధ్యలో 4కి ఏమో ఒకసారి అయితే మెలకు వచ్చింది. ఈరోజు వర్షం పడుతుంది కదా, లేట్గానే లెగుద్దామని అయితే ఇంకా పడుకునే ఉన్నాను. సడన్గా మెలుగు వచ్చి చూస్తే టైం ఏమో 7:30 అలా అవుతుంది. అయ్యో 7:30 అయిపోయింది టైం అని అయితే ఫాస్ట్గా లేచేసి, ఇంకా మా పిల్లలు కూడా చూడండి ఆ రోజు నాతో పాటే పడుకునే ఉన్నారు. వాళ్ళు లెగిస్తే కనుక ఆటోమేటిక్గా మనకు కూడా మెలకు వచ్చేస్తుంది కదా. ఇంకా సరే లేచాను కదా అని అయితే ఇంకా లోపల పని బయట పని అయితే ఏమీ చేయలేదు. అయినా కూడా బయట పని అయితే ఏం లేదు. ఇంకా నేను అంటే వంటగదిలో ఉన్న టైంకి కూడా వర్షం పడుతూనే ఉంది. ఇంకా చల్లగాలి, అంత చల్లగా ఉందన్నమాట వాతావరణం. అసలు ఎండాకాలమో వర్షాకాలమో అసలు అర్థమే కావడం లేదు. అలాంటిది వర్షాలు పడుతూనే ఉంటున్నాయి కదా. అసలు ఇప్పుడు కొంచెం ఎండలు వేస్తున్నాయిలేండి, ఒక పూటైనా వర్షం పడుతుంది అయినా కూడా. కానీ నేనైతే హ్యాపీగానే ఉంటాను, ఎందుకంటే వర్షం పడితే చల్లగా ఉంటుంది వాతావరణం, అలాగే చాలా పని అయితే తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా వేసవికాలం అనుకోండి, మామూలుగా అంటే వర్షం పడకుండా ఉంటే నేను బయటంతా ఊడ్చుకోవాలి, అంతా చాలా పనే ఉంటుంది కదా. నీళ్ళు కొట్టుకోవాలి, ముగ్గులు వేయాలి, ఇవంతా కూడా తప్పించుకున్నట్టే నేను వర్షం పడితే కనుక. ఇంక ఈ పనులు ఏమీ ఉండవు. అందుకే ఇంకా లోపలైతే టిఫిన్ అయితే పెట్టుకుంటున్నాను. వర్షాలు పడినా ఎండలు వేసినా ఆడవాళ్ళకి మాత్రం సెలవులు ఉండవు కదా. ఎందుకంటే ఇంకా ఆ రోజు వర్షం పడుతుందని చెప్పాను కదా. ఇంకా ముందు ఫాస్ట్గా అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దాము అని అయితే ఇంకా ఇంట్లోకి వెళ్ళి చూస్తే, అంటే ముందు రోజు అయితే ఇంకా మిక్సీ అయితే పనిచేయడం లేదని చెప్పాను కదా. ఇంకా మిక్సీ పనిచేయడం లేదులే అని అయితే పప్పు రుబ్బుదామా వద్దా అని అయితే ఒక అరగంట అయితే ఆలోచించాను. ఇంకా పిల్లలకైతే పొద్దున్నే లేచేసరికి టిఫిన్ ఏమీ ఉండట్లేదు అని అయితే పప్పు నానబెట్టుకుని ఇంకా నిన్నే రోట్లో అయితే రుబ్బేసుకున్నాను. మిక్సీ అయితే పనిచేయడం లేదు కదా అని అయితే ఇంకా అంటే ఉదయం పూట అంటే సాయంత్రం పూట అనుకుంటా ఏదో కొంచెం చిన్న పని ఉంది, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసుకోవాలి అని అంటే ఇంకా మా వారికి చెప్తే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళైతే ఇంకా మిక్సీ తీసుకొచ్చారు. ఇంకా నైట్ ఇక్కడే ఉండిపోయింది మిక్సీ అయితే. ఇంకా ఉదయం నేను ఇంకా చట్నీ చేయడానికి కూడా అదే మిక్సీ నాకు యూజ్ అయింది. లేదంటే వర్షంలో పాపం పిల్లలకి మళ్ళీ చట్నీ ఉండేది కాదు టిఫిన్ ఉన్నా కూడా. కానీ మిక్సీ బాగు చేయించుకొద్దామంటే అసలు టైమే కుదరడం లేదు, అలాగే మాకు కూడా బద్ధకం అయిపోతుంది ఈ మధ్య. అసలు తీసుకెళ్ళమని ఎన్నిసార్లు చెప్పినా కూడా మా వారు కూడా ఏం మాట్లాడడం లేదు. ఇంకా ఈసారి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, లేదంటే అది పాడైపోయింది అనుకుంటే కొత్త మిక్సీ అయినా తీసుకోవాలి. మామూలుగా ఏదో ఒకటి చూపిస్తేనే కదా, అంటే ఈ పాటికి మామూలుగా మనకి ఇళ్ళమ్మట వస్తారు కదా వాయిదా వాళ్ళు, వాళ్ళ దగ్గరైనా తీసుకుందామని చూస్తున్నాను. కానీ ఒకవేళ ఇది పనికొస్తుందేమో అన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి. అది పనికొస్తే అదే కొన్ని రోజులు వస్తుంది కదా అని అయితే ఇంకా ఆ మిక్సీ బాగవుతుందా లేదా కొత్తది తీసుకోవాలనేది కొంచెం ఆలోచిస్తున్నాను. ఇంకా ఏదైతే అది అవుతుంది. ఇంకా మిక్సీ అయితే ఇచ్చి పంపిస్తే చూపిస్తే ఇంకా బాగుంటేనేమో వాడుకుంటాము కొన్ని రోజులు, లేదంటేనేమో కొత్త మిక్సీ అయినా తీసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఇడ్లీ కూడా మొత్తము కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపేర్ చేసేసి ఇంకా స్టవ్ అయితే వెలిగించి ఇంకా ఇడ్లీ అలా పెట్టుకుంటాము, మామూలుగానే పెట్టేసుకుంటాను నేను. ఇంకా అందరూ కూడా అంటే చాలామంది నీట్గా చేయాలి అనుకుంటారు, కానీ ఈ పిల్లలతో హడావిడిగా ఎలా చేస్తాను ఇంకా అలాగే వీడియోస్ కూడా పెట్టేస్తూ ఉంటాను. ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, ఎందుకంటే కొంతమంది చూసిన వాళ్ళు అంటే బయట నన్ను అడుగుతున్నారు, ఇలా చేస్తావేంటి, ఇట్లా నన్ను అంటే అట్లా చేతులతోనే అన్నీ చేసేస్తావేంటి అని అయితే. మనం ప్రతిదీ అంటే ఇంట్లో ఉండే వాళ్ళము ఇంట్లో ఎలాగ మనమే కదా తినేది, బయట వాళ్ళకి కాదు కదా పెట్టేది. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే, అంటే నా ఓన్ వీడియోస్ నేను పెట్టేస్తున్నాను కానీ వాటిని ఎడిట్ చేసి నేను వీడియోస్ కోసం నేను మారాలి అని అయితే అనుకోవడం లేదు. అంటే మనం ఇప్పుడు చట్నీని అంటే జార్లో నుండి తీయాలనుకోండి, ఇప్పుడు గరిటెతో కానీ స్పూన్తో కానీ తీయాలి అనుకుంటారు కదా. కానీ నాకైతే ఫస్ట్ నుండి చేతితో అలవాటు, అంటే అన్ని పనులు కూడా చేతితో చేయడం అలవాటు. ఇంకా అలానే చేతితో తీస్తూ ఉంటాం కదా. ఇంకా అలాంటి వాటిని కూడా చిన్నగా బయట అడుగుతూ ఉన్నారు వీడియోస్లో చూసిన వాళ్ళు. అంటే కామెంట్స్ ఏమీ రావడం లేదు, బయట చూసే వాళ్ళు అలా అడుగుతుంటే వాళ్ళకి ఒక సమాధానం లాగా ఉంటుందని అయితే ఈ వీడియోలో రిప్లై చెప్తున్నాను. నా వీడియోస్ నేను ఎప్పుడూ న్యాచురల్గానే ఉండాలి అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎలా ఉంటానో నా జీవన విధానం ఎలా ఉంటుందో అలానే వీడియోస్ పెడుతున్నాను. కానీ కొత్తగా వేరుగా ఏం తీసుకొచ్చి పెట్టడం లేదు. అంటే మేము ఎలా బ్రతికేదో అలాగే చూపిస్తున్నాను, అంతేగాని మేము పూరింట్లో ఉంటూ కూడా నేను డాబాలోకి వెళ్ళి వీడియోస్ చేయలేను కదా. అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను మీకు ఒక క్లారిటీ అని అయితే. సొంత ఇల్లు ఉండడం కూడా ఒక అదృష్టమే కదా. అది ఎలాంటి ఇల్లు అయినా అవనివ్వండి, మనకి అంటే మన కడుపులో నీళ్లు కదలకుండా ఉండాలంటే మనకి ఒక ఇల్లు, అలాగే మనకంటూ కొంతమంది మనుషులు ఉండాలని అయితే నేను ఎప్పుడూ అనుకుంటాను. చాలామంది ఇప్పుడు విజయవాడలో అలా మామూలుగా మన విలేజ్లో అయినా సరే
రెంట్కి ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి నేను ఒక విషయం చెప్తాను. మనకంటూ సొంత ఇంట్లో అంటే గుడిసెలో ఉన్నా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు కానివ్వండి. బయటకు వెళ్ళి ₹1 సంపాదించుకుంటూ మనం అద్దెంట్లో ఉన్నా కూడా దానికే తగలబెడతాం కదా. అంటే ఒక 5,000 అవనివ్వండి, ఇప్పుడు రెంట్ అయితే చాలా ఉంటున్నాయి కదా. అంత కష్టపడే బదులు మనకు ఉన్న దాంట్లోనే ఇప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు కదా, మాది అంటే పూరిళ్ళు అవి ఇవి అని. అయితే మేము కూడా ఉండొచ్చు, అంటే ఒక 2,000 ఇస్తే నెలకి మాకు కూడా ఒక ఇల్లు ఇస్తారు. ఎందుకు అవన్నీ మనకి ఉన్న దాంట్లోనే మనం ఉండాలి అన్నదైతే మా అందరికీ ఉంది. అందుకే మేము ఇంకా ఆ ఇంట్లోనే ఉంటున్నాము. ఇంక ఇక్కడైతే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా అంటే మేము ఏమేమి సరుకులు తెచ్చుకుంటాము అన్నది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మేము నెలకి ఎంత ఖర్చు పెడతాము అన్నది, అంటే మా కిచెన్కి అంటే మేము తినడానికి ఎంత ఖర్చు పెడతాము అన్నది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంక ఇక్కడైతే నేను చట్నీ కోసం అయితే మిరపకాయలు అంటే పచ్చిమిర్చి, పల్లీలు అవన్నీ కూడా వేయించుకుంటున్నాను. ఇంకా అవి వేయించుకుంటూనే ఇంకా పిల్లలు అయితే లోపల ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుకునేలోపు ఈ సరుకులు కూడా తీసి సర్దుకుందామని అయితే సర్దుతున్నాను. ఇంకా ఇక్కడ మాకు బిల్లు వచ్చేసి ఇవన్నిటికీ 4,000 అయితే అయ్యింది. మిడిల్ క్లాస్ అంటున్నావు 4,000 అంటున్నావు ఏంటక్క అనుకుంటున్నారా? అవునండి, 4,000 పెట్టి అయితే నేను తీసుకున్నాను. ఈ సరుకులన్నీ కూడా మాకు ఒక 3 months అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇంకా నేను అంతకుముందు ఎప్పుడో తీసుకున్నాను ఆ సరుకులు. అంటే మన ఛానల్లో కూడా ఒక వీడియోలో అప్లోడ్ చేసినట్టున్నాను, అంటే ఒక 1 month అలా అవుతుంది. ఆ వీడియోలో కూడా నేను అప్పుడు తెచ్చుకున్న సరుకులే, ఇంకా తర్వాత అయితే ఏమీ సరుకులు అయితే తెచ్చుకోలేదు. అది అంటే ఆ సరుకులు నేను తెచ్చుకున్నవి మా చిన్నోడు బర్త్డే టైంలో తెచ్చుకున్నాను. అవి ఇంకా ఇప్పుడైతే అయిపోయాయి. ఇంకా కొత్తగా సరుకులు తెచ్చుకుందామని అయితే లిస్ట్ అయితే రాసుకున్నాను ముందే. ఇంకా నేను మా వారి వెళ్ళి తెచ్చుకుంటాము. A1 మార్ట్ అయితే ఉంటుంది అవనిగడ్డలో. ఇంకా అక్కడికి వెళ్ళైతే తెచ్చుకున్నాము సరుకులన్నీ కూడా. ఇంకా సోప్స్, బట్టల సబ్బులు ఇంకా అవన్నీ కూడా నాకు కావాల్సినవన్నీ నేను ముందే లిస్ట్ లాగా రాసుకుంటాను. అంటే అయిపోయినప్పుడల్లా ఇంకా గుర్తు తెచ్చుకుని మొత్తము కూడా ఒక దాని మీద పేపర్ మీద అయితే రాసుకుంటాను. ఇంకా మేమే వెళ్ళి తెచ్చుకున్నాము సరుకులు అయితే. మేము ఉండేది ఇద్దరమే అయినా సరే మేము సరుకులు అయితే చాలా జాగ్రత్తగానే వాడుకుంటాను. చాలామంది అంటుంటారు ఆడవాళ్ళని తీసుకెళ్తే సరుకులు అంటే బయటికి ఎక్కడికైనా డీమార్ట్కి అలా మార్ట్లకి తీసుకెళ్ళినప్పుడు కానీ, లేదంటే బయటికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, ఆడవాళ్ళతో బిల్లు చాలా అవుతుందంటారు కదా. కానీ నా విషయంలో అలా అయితే ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే నేనైతే చాలా పొదుపుగానే వాడుకుంటాను మనీని. అదే మా వారు కనుక వెళ్తే ఈ సరుకులన్నీ కూడా ఒక 5,000, 6,000 చేసేవాళ్ళేమో. ఇంకా ఆయనకి అవసరం లేనివి కూడా తీసుకొస్తూ ఉంటారు. అవి అవసరం కాదు, అత్యవసరం అంటారు కదా, అలా అనమాట. కొన్ని వస్తువులు వాడనివి కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇంకా అందుకే నాకైతే నచ్చదు, నేను కూడా వెళ్తూనే ఉంటాను. మా వారు తీసుకొచ్చే వస్తువులు వాడము అని చెప్పము, వాడతాం కానీ అంత అవసరం అయితే కాదు. అలాంటిది అంత డబ్బు ఎందుకు వేస్ట్ చేయడం, అవే డబ్బులు ఉంటే దేనికో ఒక దానికి వాడుకోవచ్చు కదా అన్న మైండ్ సెట్తో ఆలోచిస్తాను. ఈ రోజైతే నేను చాలా ఫీల్ అయ్యాను ఒక 30 రూపీస్తో. ఎందుకంటే ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది అగరగర ఏదో అనుకుంటా జున్నుది తయారు చేసుకోవచ్చని చాలా వీడియోస్లో చూశాను. ఇంకా అదొకటి నచ్చిందని తీసుకున్నాను. దానికి ఎందుకు తీసుకున్నానా అని ఆలోచించాను చాలాసేపు. దాని బదులు ఇంకేమైనా తీసుకుంటే పనికొచ్చేది కదా. ఇంకా ఇప్పుడు దాంతో ఏం చేస్తాం, మళ్ళీ దాని గురించి ఒక రెసిపీ చేయాలంటే ఇంకా 2-3 అంటే పదార్థాలు వేస్ట్ చేయాలి కదా అనిపించింది. అది తింటామో తినమో మనకు తెలియదు కానీ ఇంకా అంటే కుదురుతుందో కుదరదో తెలియదు కదా ఆ రెసిపీ. ఇంకా అలా అయితే ఆలోచించాను. నేనైతే మనీని చాలా పొదుపుగానే వాడతాను. ఎందుకంటే నేను రాసిన వాటిల్లో కూడా చిన్నవి అలా తగ్గించే తీసుకుంటాను. కానీ హై రేట్లలో అలాగే ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టి అలా తీసుకోవాలని అయితే ఎప్పుడు ఆలోచించను. నేను చాలా వరకు మనీ తగ్గించేసే తీసుకుంటాను సరుకులు అలాంటివన్నీ కూడా. అలా ఉంటేనే కదా, అంటే మనం ఇప్పుడు సరుకులు అవన్నీ కూడా ఇప్పుడు తీసేసుకుంటాము ఒక 6,000, 7,000. అవన్నీ తీసేసుకున్నా కూడా చూసారా బిల్లు ఎంత అయిందని ఫీల్ అయిపోతున్నాను నేను వీడియోలో చూపిస్తూ మీకు. అక్కడ అయింది 4,000 బిల్లు. అది కూడా మాకు 3 months ఖచ్చితంగా అయితే వస్తాయి. వాటిలో కూడా మేము అవన్నీ కూడా సరుకులకే 4,000 అవ్వలేదు. ఇంకా బయట కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాము. ఇంకా కొన్ని అంటే చిన్న వస్తువులు ఉంటే బయట కూడా కొంచెం షాపింగ్ అయితే చేసాము. షాపింగ్ ఏం కాదులేండి, నాకు కొన్ని చెప్పులు ఇంకా వేస్ట్గా మా పిల్లలకి బొమ్మలు తీసుకున్నాడు మా వారు. ఇంకా అలా చిన్నవి ఇంకా ఏమన్నా కానీ మొత్తం 4,000 పెట్టి తీసుకున్నాము అన్నీ కూడా కలిపేసి. నాకంటూ ఒక చిన్న డ్రీమ్ అయితే ఉంది. నాకంటూ అంటే ఒక చిన్న హౌస్ కట్టుకుని అందులో మనం ఎటువంటి అప్పులు లేకుండా అందరము కలిసి చాలా హ్యాపీగా ఉండాలని అయితే ఒక చిన్న డ్రీమ్ ఉంది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి. అది మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అంతే అందరూ అంటుంటారు కదా, అందరూ కూడా మనల్ని దీవిస్తే త్వరగా నెరవేరుతాయని అయితే ఇంకా అలా అయితే అనుకుంటున్నాను. ఇంకా డబ్బునైతే ఎప్పుడూ కూడా వేస్ట్ చేయము. ఎందుకంటే ఎవరు మనకి అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే
మన దగ్గర డబ్బు ఉంటే ఒక 10 మంది మన చుట్టూ తిరుగుతున్నారు, లేదా మన దగ్గర ఒక 10 రూపీస్ లేని రోజున మన చుట్టూ ఒక్కరు కూడా ఉండడం లేదు. ఇంకా అది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకుని, అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మాకు అర్థమయ్యి మేమైతే చాలా మారిపోయాము. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా అయితే నేనైతే ఇలాగే ఉంటున్నాను. నెక్స్ట్ మంత్ అయితే మా బాబుని స్కూల్లోకి వేయాలి. అంటే ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారు కదా, ఆ తర్వాత మా బాబుని కూడా, అంటే మా పెద్ద బాబుని స్కూల్లోకి అయితే జాయిన్ చేయాలి అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా చిన్న చిన్న డ్రీమ్సే మాకు. ఇంకా మా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళు అంటే మంచిగా ఉంటే చాలు, మమ్మల్ని చూసినా చూడకపోయినా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు అన్న ఒక మైండ్ సెట్ అనమాట మాది. అంటే మమ్మల్ని చూసుకున్నా చూసుకోకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అన్నదే మా కోరిక. ఇప్పుడు చిన్న చిన్న స్కీమ్స్ అలాంటివన్నీ వస్తున్నాయి కదా, అలాంటివి కూడా కొన్ని కట్టుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా అంటే నెక్స్ట్ కొన్ని, అంటే ఒక 2-3 మంత్స్ తర్వాత స్టార్ట్ చేయాలి ఏమైనా స్కీమ్స్. అంటే 1-2 కట్టడం స్టార్ట్ చేయాలి మా పిల్లల పేరు మీద. అంటే వాళ్ళకి చదువులకైనా ఉపయోగపడతాయి కదా, ఒక 9-10 ఇయర్స్ అయిన తర్వాత వచ్చేలాగా. అలా ఒక 1 lakh అలా కడితే ఇంకా వాళ్ళకి చదువుకునే టైంకి అట్లా 1 ఇయర్కి 1 lakh అలా కట్టడం కానీ అలా కూడా ఒక స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము. ఇంకా అవి కూడా ఏమైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకి చదువుకునే టైంకి, అంటే ఎవరిని మనం అడగకుండా, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, ఇలా మనంతటా మనం వాళ్ళని చదువుకునే స్టేజ్లో అయితే నిలబెట్టాలి కదా. అంటే ఒకరిని కూడా అప్పు అడగకుండా మా పిల్లల్ని మేము చదివించుకోవాలి అనేది మా కోరిక. ఇంకా అలాగే ఆలోచిస్తున్నాను. మిడిల్ క్లాస్ అమ్మాయి అంటే ఇంకా ఇట్లానే ఉంటుంది లైఫ్. నేను ఎలా ఆలోచిస్తాను మిడిల్ క్లాస్ అమ్మాయిగా, నేను ఒక హౌస్ వైఫ్గా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ చేశాను అనుకుంటున్నాను. అలాగే బట్టలకి అలాంటి వాటికి కూడా నేనైతే ఎక్కువగా మనీ అయితే ఎక్కువగా యూజ్ చేయను. ఎందుకంటే నేను ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చాలా తక్కువ అనమాట. ఎందుకంటే అసలు ఆర్డర్సే పెట్టను. మీరు ఈ మధ్య 1-2 షార్ట్ వీడియోస్లో చూసినట్టున్నారు నేను ఆర్డర్ పెట్టాను అని అయితే. అవి కూడా నావి కాదండి. ఎందుకంటే నేను ఎవరైనా తీసుకున్నవి నేను వీడియోస్ చేసి పెట్టుకుంటాను అని అయితే ఒకసారి అడిగి తీసుకుని వీడియో అయితే చేసి పెట్టుకుంటాను. అంటే అది కూడా మాకు తెలిసిన వాళ్ళు, అంటే రిలేటివ్స్ ఉంటారు కదా, మా అత్త వాళ్ళు, అలా పిన్ని వాళ్ళు, అలా దగ్గర వాళ్ళు, అక్క వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు క్లోజ్గా ఉన్న వాళ్ళని అయితే అడిగి తీసుకుని, అడిగేం కాదు, నేను అక్కడ ఉన్న టైంలో వాళ్ళు కనుక కొరియర్ వస్తే నేను వీడియో తీసుకుంటాను అంతేను. ఇంకా నేనైతే ఎక్కువగా అసలు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా పెట్టను. పిల్లల బట్టలు కూడా నేను అసలు ఆన్లైన్ ఆర్డర్స్ అయితే అస్సలు పెట్టను. ఇంకా బయట అంటారా, నేను అసలు డ్రెస్సులు అలాంటివి కూడా ఎక్కువగా అయితే తీసుకోను. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే ఇంకప్పుడు, అది కూడా మనకి కంటికి బాగా నచ్చితే తప్ప అసలు తీసుకోను. ఏదైనా సరే ఇప్పుడు బట్టలు కొనాలన్నా కూడా ఒక 1000 రూపాయలు 2000 లేనిదే అసలు రావడం లేదు కదా. అవే 1000-2000 పెట్టుకుంటే మనకి చాలా ఏవో ఒకటి తీసుకోవచ్చు అన్న ఒక మైండ్ సెట్ అన్నమాట నాది. మా పిల్లలకైనా సరే ఏవైనా ఫెస్టివల్స్, అంటే పండగలు లేదా వాళ్ళ బర్త్డేస్ అలాంటి వాటికి తీసుకుంటూ ఉంటాము. అప్పుడైతే ఇంకా ఎక్స్ట్రానే తీసుకుంటూ ఉంటాము. ఎందుకంటే బర్త్డేస్ ఉన్నాయనుకోండి, 2 పిల్లలకి తీసుకుంటాము. అంటే ఒకరి బర్త్డే ఉందనుకోండి, 2 పిల్లలకి తీసుకుంటాము 2 జతలు అలా. లేదంటే పండగలు ఉన్నా కూడా ఒకరికి కాకుండా ఇద్దరికి చక్కగా 2 జతలు లేదా 3 జతలు అలా తీసుకుంటాము. ఒక్కొక్కరికి ఒక్కసారి తీసుకుంటాం. అంటే ఒక్కసారి తీసుకుంటే తక్కువ వస్తుంది అంటారు కదా, ఇంకా అలా తగ్గించి మామూలుగా హై ప్రైజెస్ ఉండే షాప్స్కి వెళ్ళము. ఎందుకంటే మేము ముందే చిన్న దాంట్లోకి వెళ్తే క్వాలిటీ బాగున్న చోటుకి వెళ్తూ ఉంటాము. ఇంకా బట్టలు కూడా మా పిల్లలు నాకైతే చాలా నచ్చుతాయి. మీరు ఎప్పుడైనా వీడియోస్లో చూసారో లేదో తెలియదు, కానీ మా పిల్లల బట్టలు ఈసారి ఎప్పుడైనా వీడియోస్ తీస్తూ ఉంటానులేండి. నేను అంతగా బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి అలా వీడియోస్ తీయడానికి ఎక్కువగా ఇష్టపడను. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ పట్టుకుంటుంది ఏంటి అట్లా అనుకుంటూ ఉంటారు కదా బయట చూసేవాళ్ళు. ఇంకా అందుకే అలాంటివన్నీ అంటే తీయబుద్ధి కాదు వీడియోస్ అన్నవి. ఈసారి షాప్స్లో కాకపోయినా సరే ఇంకా బయట, అంటే ఇంటికి వచ్చేసిన తర్వాత అయినా సరే వీడియోస్ చేసి చూపిస్తూ ఉంటాను. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. ఇంకా 2K ప్లస్ అయితే అయిపోయింది. ఇంకా మీ అందరికీ అయితే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఎప్పుడూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బట్టలు ఎప్పుడెప్పుడు కొనుక్కుంటానో మీకు చెప్తాను. అంటే మా వారికి కానివ్వండి, నాకు కానివ్వండి బట్టలు ఎప్పుడు అలాంటి ఏ టైంలో తీసుకుంటామో చెప్తాము. మా యానివర్సరీకి కానివ్వండి, మా బర్త్డే అలాంటి టైంలోనే మేము ఎక్కువగా బట్టలు కొనడానికి ఇష్టపడతాము. ఆ టైంలో మేము బట్టలు కొనుక్కోకపోయినా కూడా చాలా ఫీల్ అయ్యే సందర్భం వచ్చేలాగా అనిపిస్తుంది. అంటే ఈ టైంలో ఎప్పుడు తీసుకోము కదా, అలాంటిది ఇలాంటి టైంలో కూడా తీసుకోకపోతే ఏంటి అనిపించి ఇంకా ఖచ్చితంగా అలాంటి టైమ్స్లో అయితే ఖచ్చితంగా బట్టలు తీసుకుంటాము. అంటే మాకు అదొక సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతాము. కొత్త బట్టలు తీసుకోవాలి, వేసుకోవాలి కొత్తగా అని అనిపిస్తూ ఉంటుంది.
ఇంకా మేము అలాంటి టైంలో తప్ప ఎక్కువగా అయితే అసలు తీసుకోము, లేదా సంక్రాంతి అలాంటి టైంలో తీసుకుంటాము. అలా కొంచెం పెద్ద పండుగలు ఉంటాయి కదా, అలాంటి టైంలో మాత్రమే తీసుకుంటాము. పండగల టైంలో అయినా సరే మనీ లేవు అనుకుంటే అసలు తీసుకోము, పిల్లలకి వట్టికి తీసుకుని ఊరుకుంటాము. మాకైతే బట్టలు పెళ్లి రోజులకి లేదా బర్త్డేస్కి అలాంటి వాటికైతే ఖచ్చితంగా తీసుకుంటాము. ఇంకా ఇదేనండి నా మిడిల్ క్లాస్లో ఉంటూ కూడా మేము ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నాము అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా వీడియోస్ కూడా ఏమీ తీయడానికి అవ్వడం లేదు. ఇంకా అందుకే వీడియోస్ కూడా ఏమీ పెట్టడం లేదు నేను మీతో. అంటే నా పనుల వీడియోసే నేను ఎక్కువ మీతో షూట్ చేసుకుని షేర్ చేసుకుంటూ ఉంటాను కదా, అవి ఏమీ పెట్టడం లేదు కదా. ఈరోజు నేను మార్నింగ్ చేసుకున్న పనులతో ఇంకా ఈ వీడియోనైతే ఇలా నేను అంటే నా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటాను. ఇంకా అలాంటి విషయాలు ఈ వీడియోలో నాకు షేర్ చేసుకోవడానికి టైం అయితే దొరికింది. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలకి, అత్తయ్య వాళ్ళకి, మామయ్యకి అలాగే అందరికీ ఇంకా పెట్టుకుని అయితే ప్లేట్స్లోకి తీసుకువెళ్ళాను. ఇంకా చట్నీ అయితే ఇంకా చాలాసేపే పట్టింది. ఇది పిన్ని వాళ్ళ మిక్సీ చాలా త్వరగా నల్లగలేదనమాట, ఇంకా గట్టిగా అవుతుంది చట్నీ అని అయితే ఇంకా చాలాసేపు అయితే మిక్సీ పట్టాను. ఇంకా మా పెద్దోడికి కూడా ఇంకా నెయ్యి వేసి అయితే ఇడ్లీ ఇచ్చేసాను. వాడు కూడా చాలా హ్యాపీగా తినేసాడు ఇడ్లీ అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా టిప్స్, అలాగే మీకు తెలిసిన కొన్ని టిప్స్ ఏమైనా ఉంటే కూడా మనీ సేవింగ్ గురించి, అంటే దేంట్లో సేవ్ చేయొచ్చు అలాంటివి ఏమైనా తెలిసినా కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నాము అంటున్నాము కదా, అంటే ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఇంకా అవన్నీ ఇస్తూ ఉంటాను మీకు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.